మొబైల్ ఉంటుంది, పక్కన చిన్నపిల్లలు తినిపిస్తూ ఏంటంటే ఉంటారు. పెద్దవాళ్ళు కూడా ఆల్మోస్ట్ యా అందరూ అంటే మీరు చిన్న పిల్లలకి ఎందుకు అంత ఎర్లీగా పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది అంటే అప్పుడు నుంచి వీఆర్ గివింగ్ దెమ్ థింగ్స్ విచ్ దే షుడ్ ఐడియలీ నాట్ హ్యావ్ అండి. ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు, టైంకి పడుకోవట్లేదు, అబ్సల్యూట్లీ. సో ప్రాపర్ ఇవన్నీ రోల్ ప్లే చేస్తుంది. మనకు అలాగని చూస్తే బయట ఫుడ్ ఇస్ ఆల్సో అన్ ఇష్యూ. మనకి ఇంత ముందు దొరికినట్టు క్లీన్ ఫుడ్ ప్రాబబ్లీ దొరకట్లేదు. రైట్? దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆ ఫుడ్ లో కూడా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి, కౌస్ కి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి, ఆ మిల్క్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి, లాట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంది. కానీ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే శ్రీనివాస్ గారు, మన చేతుల్లో ఉన్నదే మనం చేయగలము. మా పేరెంట్స్ నాకు నేర్పించిందే అది. అమ్మా నీకు చుట్టూరు 100 ఉండొచ్చు, కానీ నీ చేతుల్లో ఏముందన్నది చూడు. దాన్ని బట్టి మనం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు వర్క్, అట్లీస్ట్ యూఆర్ ఏబుల్ టు డిలే ఇట్ బై 1 year 2 years. 9 ఏళ్ళకి స్టార్ట్ అవ్వడం కన్నా 11 ఏళ్ళకి స్టార్ట్ అయితే ఆ పిల్లకి కొంచెం అండర్స్టాండింగ్ అయినా ఉంటుంది కదండి. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్, బోత్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఓన్ లైఫ్ స్టైల్, స్లీపింగ్ ఇష్యూ, నో ఎక్స్పోజర్ టు సన్లైట్, అగైన్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేక ఆడుకోవడం. ఎంతమంది పిల్లలు పార్క్ లోకి వెళ్ళి ఆడుతున్నారండి? లేదండి.